హాయ్ ఎవ్రీవన్. ఈరోజు థ్రెడ్ పైపింగ్ బిగినర్స్ ఈజీగా ఎలా వేయాలో నేను చూపిస్తాను. ముందుగా థ్రెడ్ పైపింగ్ నీట్గా రావాలంటే ఫస్ట్ మనం తీసుకునే క్లాత్ అనేది ఎలా కట్ చేసుకోవాలో అక్కడి నుంచి చూద్దాం. చూడండి, నేను ఒక క్లాత్ని ట్రయాంగిల్ లాగా ఎలా ఫోల్డ్ చేసుకున్నానో చూడండి. అలా మీరు కూడా క్లాత్ని మీ దగ్గర ఉన్న ఏదైతే పైపింగ్కి యూజ్ చేస్తారో దాన్ని అలా ఫోల్డ్ చేసి క్రాస్ పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీసెస్ అనేవి ఒకటే విడ్త్తో మనకి ఈక్వల్గా రావడానికి ఏం చేశాను అంటే చూడండి, ఆ కార్నర్ దగ్గర నేను స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఆ పీస్ వేసేసిన తర్వాత నేను 1.5 ఇంచ్ మనకి కరెక్ట్ పైపింగ్ రావాలంటే 1.5 2 ఇంచెస్ ఈ మధ్యలో మనం తీసుకోవచ్చు. నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను. చూడండి, 1.5 ఇంచ్తో నేను మార్క్ చేసుకుంటూ అక్కడ పీసెస్ని కట్ చేశాను. నేను నెక్స్ట్ ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ, విడ్త్ అనేది అన్నిటికీ ఈక్వల్గా వస్తుంది. ఒకటి సన్నగా ఒకటి లావుగా వెడల్పుగా రాకుండా ఒకటే ఈవెన్ విడ్త్తో మనకి పీసెస్ అనేవి వస్తాయి. ఇలా మనకి ఎంత పొడుగు మనకు కావాలో అన్ని క్రాస్ పీసెస్, వీటిని క్రాస్ పీసెస్ అంటారు. క్రాస్ పీసెస్ని తీసుకొని వాటిని రెడీగా పెట్టుకోండి. తర్వాత వీటిని అన్నిటిని 1 by 1 జాయింట్ చేయాలి. ఆ జాయింట్ అనేది ఎలా చేయాలో చూడండి. క్రాస్గా ఉన్నది కదా, ఆ క్రాస్గా ఉన్నది ఇంకొక పీస్ని తీసుకొని ఆ క్రాస్ ట్రయాంగిల్ లాగా కార్నర్ లాగా ఉన్న దాని దగ్గర ఆపోజిట్లో పెట్టి అక్కడ నుంచి ఇక్కడికి, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి చూపించిన దగ్గర స్టిచ్ అనేది వేయాలి. స్టిచ్ అనేది వేసిన తర్వాత ఎలా అంటే మనకి స్ట్రైట్గా ఒక జాయింట్ అనేది స్ట్రైట్గా వస్తుంది పీస్ అనేది. చూడండి, ఎక్స్ట్రా ఉన్న పీస్ని అనేది కట్ చేయాలి. మరీ మొత్తం కట్ చేయకండి, జస్ట్ కొంచెం ఆ థ్రెడ్ మనం స్టిచ్ చేసిన దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేయండి. చూడండి ఎలా నీట్గా వచ్చిందో జాయింట్ అనేది. తర్వాత మనకి క్రాస్ పీసెస్ కాకుండా ఇలా క్రాస్గా కాకుండా ఎడ్జ్ స్క్వేర్ లాగా వచ్చింది. అప్పుడు మేమేం చేయాలి అని ఆలోచించకండి, ఇలా అటాచ్ చేయండి. వాటిని కూడా స్క్వేర్ లాగా ఉన్న దగ్గర ఇంకొక పీస్ని ఇలా పెట్టి మనం జాయింట్ అనేది ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి, స్క్వేర్ లాగా ఉంది కదా ఆ స్క్వేర్లో డయాగ్నల్గా ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. తర్వాత చూడండి, సేమ్ ఇప్పుడు ఎక్స్ట్రా అనేది నేను కొంచెం ఉంచుకొని కట్ చేసేస్తున్నాను మిగతా పీస్ని అనేది. తర్వాత జాయింట్ చూడండి, జాయింట్ అనేది అయిపోయింది. మనకు వచ్చేసి పైపింగ్ స్ట్రైట్గా వచ్చేసింది. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఎందుకు కట్ చేసుకున్నాము అంటే పైపింగ్ వేసేటప్పుడు ఆ జాయింట్ దగ్గర మందంగా రాకుండా. తర్వాత పైపింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఆ క్లాత్ని మిడిల్కి ఫోల్డ్ చేసి మనం ఎక్కడైతే మెడ దగ్గర వేస్తామో పైపింగ్ అక్కడ కార్నర్లో పెట్టి నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. స్టిచ్ చేసేయడం అనేది ఈజీనే ఉంటుంది. కాకపోతే ఆ కార్నర్ దగ్గర మనకి స్టిచ్చింగ్ ఎలా వస్తుంది నీట్గా అనేది చూడండి ఎలా చేయాలో. నేను క్లాత్ని ఎలా పట్టుకుంటున్నానో చూడండి. ఫింగర్స్తో, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్తో నేను ఎలా పట్టుకుంటున్నాను చూడండి. 2 ఫింగర్స్, మిడిల్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలు, మధ్య వేలు, చూపుడు వేలుని నేను అలా పట్టుకొని కార్నర్ దగ్గర తిప్పుతున్నాను. చూడండి, సేమ్ ప్రాసెస్ అండి. మనం ఎప్పుడు కుట్టినా కానీ ఏ డిజైన్స్ కుట్టినా మనం మన మధ్య వేలుని, చూపుడు వేలుని, బొటన వేలుని ఈ 3 ఫింగర్స్ని యూజ్ చేసుకుంటూ ఆ కార్నర్ దగ్గర జాగ్రత్తగా పైపింగ్ అనేది వేయాలి. అప్పుడు మనది పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ టిప్స్ ట్రిక్స్ మీకు అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే కొత్తగా నా ఛానల్లో ఈ వీడియోస్ని చూస్తున్నట్టయితే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. పైపింగ్ అనేది ఈజీగానే ఉంటుందండి. కాకపోతే క్లాత్ మనం తీసుకుంటామా, ఫస్ట్ మనం తీసుకునే క్రాస్ బెల్ట్స్ ఉన్నాయి కదా వాటిని తీసుకునే దాన్ని బేస్ చేసుకొని కూడా మన పైపింగ్ నీట్నెస్ అనేది వస్తుంది. ఇది మనం 1.5 2 ఇంచెస్ లోపు తీసుకున్నామండి. దానికంటే తక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే మనం ఇలా కుట్టి రివర్స్ తిప్పేటప్పుడు సెకండ్ స్టిచ్కి మనకి క్లాత్ అనేది సరిపోదండి. కాబట్టి పైపింగ్ అనేది అంత నీట్గా రాదు. లోపల మనం స్టిచ్ చేసిన క్లాత్ ఫోల్డ్ అయినది మన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా బయట కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి
కంపల్సరీ 2 లోపు ఉండేలాగా చూసుకోండి. 1.5 కంటే ఎక్కువ 2 ఇంచెస్కి లోపట ఉండేలా చూడండి ఈ క్లాత్ విడ్త్ అనేది. తర్వాత చూడండి, ఇప్పుడు నేను థ్రెడ్ని లోడ్ చేస్తున్నాను. దీంట్లో నేను యూజ్ చేసే థ్రెడ్ 11 నెంబర్ థ్రెడ్. దాన్ని ప్లేస్ చేసి చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ అలా ఫోల్డ్ చేసుకొని కొంచెం లోపలికి థ్రెడ్ వరకు పట్టుకొని ఫస్ట్ స్టిచ్ అనేది వేయండి. అక్కడ వరకు కొంచెం స్టిచ్ అనేది వేసిన తర్వాత అది టైట్గా అలా థ్రెడ్ అనేది లోపల ఉండిపోతుంది. తర్వాత వచ్చేసి నేను చూపించిన విధంగా ప్లేస్ చేసి దాన్ని ఇలా వెనక్కి తిప్పి థ్రెడ్ వరకే మనం స్టిఫ్గా పట్టుకొని మళ్ళీ నేను చెప్తున్నాను, సేమ్ మిడిల్ ఫింగర్ అంటే మధ్య వేలు, చూపుడు వేలు, థంబ్ ఫింగర్ ఈ మూడింటిని యూజ్ చేస్తున్నాను. చూడండి, అవి యూజ్ చేసి కరెక్ట్గా మనకి థ్రెడ్ పైపింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలోనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేయండి. అప్పుడే నీట్గా ఉంటుంది. థ్రెడ్ మీదకి ఎక్కినా నీట్గా ఉండదు, మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి ఎక్కినా నీట్గా కనిపించదు. అది ఓన్లీ స్టిచ్ అనేది మిడిల్లోనే రావాలి. అలా త్రూఅవుట్ ద నెక్, ఇప్పుడు పైపింగ్ మనం నెక్ చుట్టూ వేస్తున్నాం కదా, ఆ నెక్ మొత్తం అయిపోయేదాకా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా స్టిచ్ చేయండి, నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. చూడండి, ఇప్పుడు ఇలా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే సెకండ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే సెకండ్ స్టిచ్చే వేస్తాను. ఒక పాదం ఉంది కదండి, హాఫ్ పాదం అంతా వెడల్పుతో నేను సెకండ్ స్టిచ్ అనేది వేస్తాను. హెమ్మింగ్ చేస్తే నీట్గా ఉంటుంది, కానీ స్టిచ్ అనేది లాంగ్ టైం అనేది ఉండదు. కాబట్టి నేను సెకండ్ స్టిచ్ నార్మల్ మిషన్ మీదనే స్టిచ్ అనేది వేస్తాను, హెమ్మింగ్ కంటే కూడా. చూడండి, నేను ఇది నెక్ ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను సెకండ్ స్టిచ్ అనేది వేస్తాను. చూడండి, ఈ మధ్యన ఎందుకు వీడియోస్ లేట్ అవుతున్నాయంటే కొంచెం వేరే వర్క్ అనేది ఉందండి. ఇంకొకటి ఏంటి అంటే కొత్తగా మేము కస్టమైజేషన్ అనేది కూడా స్టార్ట్ చేద్దామనే ఒక థాట్లో ఉన్నాము. సో దాని అండర్ వర్క్ జరుగుతుంది, అందుకని కొంచెం ఈ వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి పోస్ట్ చేయడానికి. సారీ ఫర్ ద డిలే. లేట్ అయినా కానీ మీరు అడిగిన వీడియోస్ని అప్లోడ్ చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాను. కాబట్టి మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో స్టిచ్చింగ్ సంబంధించి కామెంట్ చేయండి మర్చిపోకుండా. నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. బట్ కొంచెం టైం తీసుకున్నా అప్లోడ్ చేయట్లేదు అని అనుకోకండి. షూర్గా అప్లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ @SaujiSwarahi Designers. Share with family and friends.